నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను అంజలి. రాజకీయాలను అవపోసన పట్టిన సీనియర్ లీడర్ విజయసాయిరెడ్డి కొన్నాళ్ళుగా సైలెంట్ అయ్యారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత జీవితం గడుపుతున్నారు. కానీ అప్పుడప్పుడు మాత్రం ఎక్స్లో పలకరిస్తూ ఉంటారు. రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన ఆయన తరచూ పాలిటిక్స్ జోలికి వస్తున్నారు. పలువురికి సలహాలు ఇస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తూ ప్రెజెంట్ ఏపీ సీఎం చంద్రబాబుకు అద్భుతమైన సలహా ఇచ్చారు. గతంలో జగన్ కు కుడి భుజం మాదిరిగా వ్యవహరించారు విజయసాయిరెడ్డి. అప్పట్లో వైసీపీలో సెకండ్ పొజిషన్ ఆయనదే. 2019 ఎన్నికల్లో ఫ్యాన్స్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు కూడా. కానీ జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లనే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు. తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో యూటర్న్ తీసుకున్నాడు. అటు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ ఘోరంగా పరాజయం కావటం తట్టుకోలేకపోయారు. ఇక పాలిటిక్స్ కు బాయ్ బాయ్ అంటూ సెండ్ ఆఫ్ ఇచ్చేశారు. అప్పటి నుంచి విజయసాయిరెడ్డిలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని పలువురు పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. 11 నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు విజయసాయిరెడ్డి. తిరిగి మళ్లీ ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని ప్రచారం జరిగింది. వైసీపీలోకి రీ ఎంట్రీ ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పట్ల ఎంతో నమ్మకం ఉందని చెప్పిన ఆయన జగన్ చుట్టూ ఉన్న కోటరీని మాత్రం తప్పుపట్టారు. కోటరీ వల్లనే పార్టీకి గుడ్ బై చెప్పినట్లు కూడా చెప్పుకొచ్చారు. వైసీపీ నుంచి బయటకు వచ్చాక నేరుగా షర్మిలను కలిశారు. ఆమెతో కీలక చర్చలు జరిపారు. బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్లారు. కాషాయం కండువా కప్పుకుంటారని, రాజ్యసభ సీటు ఖాయమని ప్రచారం జరిగింది. అదిగో ఇదిగో ఆ పార్టీలో జాయిన్ అవుతున్నారని, ఈ పార్టీ కండువా కప్పుకుంటున్నారని పుకార్లు షికార్లు చేశాయి. విజయసాయిరెడ్డి మాత్రం మౌనం వహించారు. సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా ఆయన నోరు మెదపలేదు. ఇటీవల వైజాగ్లో నిర్వహించిన సిఐఐ సమిట్ సక్సెస్ అయింది. విదేశీ ఇన్వెస్టర్స్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. దాదాపు 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామని ఎంఓయూ చేసుకున్నారు. ఇక రాష్ట్రాభివృద్ధి పరుగులు పెడుతుందని భావించారు. ఈ సమయంలో విజయసాయిరెడ్డి సీఎం చంద్రబాబుకు ఒక కీలక సూచన చేశారు. వీలైనంత త్వరగా అనుమతులు, ఇతరత్ర పాలనాపరమైన అంశాల విషయంలో ఒక అధికారిని నియమించాలని కోరారు. ప్రభుత్వం చెబుతున్న దాంట్లో 70% పెట్టుబడులు వచ్చినా 10 లక్షల రూపాయల కోట్లు పెట్టుబడులు వస్తాయని చెప్పారు. అది జరిగితే ఏపీ దశ తిరిగినట్టేనని అభిప్రాయపడ్డారు. మరి విజయసాయిరెడ్డి సలహాను సీఎం చంద్రబాబు స్వీకరిస్తారా లేదా అనేది వేచి చూడాలి.